హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఆర్డర్ చేసిన 3 పీస్ కుర్తా సెట్స్ వచ్చాయండి లిబాస్ బ్రాండ్ నుంచి. అవి ఎలా ఉన్నాయి చూసేద్దాం రండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ కుర్తా పైన సిల్వర్ కలర్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆల్ ఓవర్ కుర్తీకి మనకి ఫ్లవర్స్ ఇచ్చి నెక్ వరకు సిల్వర్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్. ఈ కుర్తీకి ఇదే హైలైట్ అనమాట, నెక్ డిజైన్. నేను సైజ్ M ఆర్డర్ చేసుకున్నాను. దీనికి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సిల్వర్ కలర్ లేస్తో హైలైట్ అయింది స్లీవ్ పార్ట్ అనేది. ఫ్రంట్ సైడ్ మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్స్, బ్యాక్ సైడ్ అనేది ప్లెయిన్గా ఇచ్చారు. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెటీరియల్ విషయానికి వచ్చేసి సిల్క్ బ్లెండ్. ట్రౌజర్ కూడా సేమ్ మెటీరియల్ యూస్ చేశారు. క్లాత్ షైనింగ్గా ఉందన్నమాట. అండ్ ట్రౌజర్ విషయానికి వస్తే ఎలాస్టిక్, ఫ్రంట్ సైడ్ ఏమో మనకి నార్మల్గా ఇచ్చి బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ ఇచ్చారు. బట్ ఆ ప్యాంట్కి ఆ 2 సైడ్స్ డోరీస్ అనేవి ఎందుకు ప్రొవైడ్ చేశారో నాకు తెలియదు. జెన్యున్గా అడుగుతున్నాను, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. బోత్ సైడ్స్ మనకి పాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది ద బెస్ట్ థింగ్ అనమాట. లిబాస్ వాళ్ళు ప్యాంట్కి బోత్ సైడ్స్ పాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. నేను పైన మీకు ఒక రిఫరెన్స్ పిక్ ఇస్తున్నాను, చూడండి. ట్రూ టు పిక్చర్ నేను వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. క్లాత్ క్వాలిటీ బాగుంది, బట్ వాళ్ళ లోపల లైనింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేయలేదు. ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేది. బట్ సీత్రూ కాదు కాబట్టి ఏం కాదు, వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు ఈ చున్నీని ఇలా 1 సైడ్ అన్నా వేసుకోండి, లేకపోతే 2 సైడ్స్ అన్నా వేసుకొని స్టైల్ చేయండి. అవుట్ ఆఫ్ 5 దీనికి మనము ఒక 4 రేటింగ్ ఇవ్వచ్చు. సెకండ్ కుర్తీ వచ్చేసి మనకి ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్. ఈ కుర్తీ కలర్ నచ్చిన వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారో చెప్పండి. హల్దీ ఫంక్షన్కి అయితే అప్రాపరేట్గా ఉంటుంది. ఈ కలర్ చూసి నేను వెంటనే ఆర్డర్ చేసుకున్నాను. బట్ క్లాత్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు అంత అనిపించలేదు. పింక్ కలర్ కుర్తీ బాగుంది, బట్ ఇది చాలా సీత్రూ అనిపించింది. ఇది కూడా సేమ్ 3/4 స్లీవ్స్, సిల్వర్ కలర్ డీటెయిలింగ్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ ఏమో మనకి ఆల్ ఓవర్ కుర్తీకి చిన్న చిన్న వర్క్ డీటెయిల్స్ వచ్చింది. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్. అండ్ డెఫినెట్లీ మనము సిల్క్ బ్లెండ్ మెటీరియల్ కుర్తీస్ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. బట్ ఐరన్ చేస్తూ ఉంటే ఆ షైన్ అనేది ఓవర్ ద పీరియడ్ పోతుంది. ఇంకా చున్నీ విషయానికి వస్తే మనకి సీక్వెన్స్ లైన్స్ ఇచ్చారు. అండ్ 4 సైడ్స్ కూడా మనకి లేస్ డీటెయిలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. కలర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ సేమ్ మనకి స్ట్రైట్ ట్రౌజర్, 2 సైడ్స్ పాకెట్స్ వచ్చి ఎలాస్టిక్ వేస్ట్ ఇచ్చారు. వేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ ఇది. మీకు కలర్ నచ్చిందంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. లోపల మనం సాలిడ్ కలర్ ఇన్నర్ వేసుకుంటే మేనేజ్ చేయొచ్చు. బట్ నేనైతే అంత రికమెండ్ చేయను. అవుట్ ఆఫ్ 5 మనం దీనికి ఒక 3.5 ఇవ్వచ్చు. అండ్ మన థర్డ్ కనకాంబరం కలర్ అనమాట. ఇప్పుడు ఈ కుర్తా క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే అస్సలు నేను వెరీ మచ్ డిసప్పాయింటెడ్. కలర్ చూసి ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆల్ ఓవర్ ఇంటర్నెట్ ఇదే కలర్ ట్రెండ్ అవుతుందని ఆర్డర్ పెట్టాను. పీచ్ కలర్ విత్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. చున్నీ అయితే బాగుంది. అక్కడక్కడ పట్టు డిజైన్ ప్లస్ మధ్య మధ్య సీక్వెన్స్. బోర్డర్స్కి ఏమో మనకి సిల్వర్ డీటెయిలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వింటర్లో వేసుకోవచ్చేమో, కానీ సమ్మర్లో వేసుకుంటే మాత్రం అస్సలు బాగుండదు. అండ్ చూడ్డానికి ఎంత బాగుండిందో, వేసుకుంటే అస్సలు కంఫర్టబుల్గా లేదు. నేను ట్రై ఆన్ చేసినప్పుడు కూడా నాకు ఏదో కొంచెం చిప్ అని అనిపించింది. ఫస్ట్ 2 అయితే మనం ట్రై చేయొచ్చు, కానీ ఇదైతే నేను అస్సలు రికమెండ్ చేయను. నేను దీని గురించి ఎంత తక్కువ మాట్లాడదాం అనుకుంటున్నా అంటే మీరే అర్థం చేసుకోండి క్వాలిటీ ఎలా ఉన్నదో. కలర్ కాంబినేషన్ నచ్చితే యూ కెన్ గో ఫర్ ఇట్. దీనికి మనము ఒక 3 రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.